ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం పడడంతో హాజీపూర్ మండలంలోని పడతనపల్లి ఎస్సీ కాలనీ జలమయమైంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం పడడంతో పడతాన్పల్లి ఎస్సీ కాలనీ వాసుల ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గ్రామస్తులు అప్రమత్తమై దిగువనున్న వారిని గ్రామంలోని ఎగువ ప్రాంతానికి తరలించారు. ఉదయం వర్షం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గ్రామంలోని అంకమ్మల్లవ్వ అనే మహిళ ఇల్లుపై ఉన్న పెంకులు కూలాయి. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏడాది వర్షాకాల సమయంలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుందని, పాములు తేళ్లు వస్తున్నాయని, దీంతో గ్రామస్తులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు ఇండ్లు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తమ కాలనీ వాసులకి శాపంగా మారిందని అన్నారు. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులు తాము గోడు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సందర్శించి ప్రభుత్వం నుండి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసే దిశగా చేయాలని కోరారు. ప్రభుత్వం పునరావాసం కేంద్రం కల్పించే వరకు గ్రామం చుట్టూ వాగులు ఉన్నాయని, వర్షాకాల సమయంలో తమను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని అధికారులను వేడుకున్నారు. నా పేరు మీనవ్వ, మాది పడతనపల్లి. ఈ ఆన బొమ్మనంగా కొడితే మా గోడలన్నీ పరపర అంటున్నాయి. నిన్న దొడ్లే నీళ్లు వచ్చి ఇండ్ల గోడలు నడుముల వంటి నీళ్లు, ఆ గొడ్లు అయితే నడుముల వంటి దాంట్లో నిలబడ్డాయి. దొడ్లలో కట్టేస్తే మా పరిస్థితి గిట్లున్నది. మమ్మల్ని ఇక మరి ఎవ్వరు పట్టించుకుంటలేరు. మమ్మల్ని తీసుకుపోయి ఏమన్నా పొడి జాగల మాకు ఇండ్ల స్థలం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. గిన్నేళ్ళ సంది కూడా ఒక్కరు కూడా దయచేత్తలేపాయిరి, మమ్మల్ని పట్టించుకుంటలేకపోయిరి. మాకు ఇటు అటు చుట్టూరుగా ఒర్రెనే ఉన్నది. మేమే నడుమున్నాం. బొండి మా ఇండ్ల చుట్టూ బొండిగా వంటి నీళ్లు ఉన్నాయి. మా పరిస్థితి అయితే కొంచెం మీరు ఆలోచించుకోవాలి. ఇక మీకు దయచేసి మమ్మల్ని ఏంటన్నా పొడి జాగ చూసి మా ఇండ్లని తీసేయాలి అని మేము కోరుకుంటున్నాం. మాకు ఉండత్తలేదు. ఇయ్యాలలు రాత్రి ఎప్పుడు మీద పడతాయో గోడలు పరపర అంటున్నాయి. మా అన్ని లేమిడి బతుకులే. మేము కైకిలు చేసుకొని బతుకుడే. మాకు కైకిలు పోతేనే తిన్నట్టు, లేకపోతే లేదు. మీకు దయచేసి మమ్మల్ని ఎట్లనన్నా చేసి మాకింత ఉండేందుకు మాకు ఇండ్ల జాగ ఇయ్యాలని మేము కోరుకుంటున్నాం. గిన్నేళ్ల సంది ఒకరు కూడా మమ్మల్ని దయచేసి పట్టించుకుంటలేరు. ఇక నన్న దయచేసి కొంచెం ఇవ్వాలన్నా ముందుకొచ్చి మమ్మల్ని మాకు ఇండ్ల తాళం ఇస్తేనే వాళ్ళకు ధన్యవాదాలు. పరిస్థితి అయితే మంచిగా లేదు. సాలక ముసరైన వేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా, ఒక్కదాన్నే మాట్లాడుతున్నా. ఘోరంగా ఇవారు దాకా పొయ్యిలు తడిసినాయి, గోడలు తడిసినాయి, మంచాలు తడిసినాయి. మాది పడతనపల్లి గ్రామం ఎస్సీ కాలనీ. మేము ఈ నీళ్ళల్లో తట్టుకోలేకపోతున్నాం సార్. మాది ఎన్నటికైనా మా ఊరు 30 గ్రాములు ఉన్నది తీసేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా మీ చూపు మా మీద ఉండి మమ్మల్ని తరలించే ప్రయత్నం చేయండి. అయ్యా మేము ఈ నీళ్ళల్లో ఉన్నాం. ఈడికి 3 రోజులు అన్నం లేదు, బువ్వ లేదు, ఏమి లేదు. మేము నీళ్ళల్లో వాకులు ఆడుతున్నాం. బాధ్యత మమ్మల్ని ఏం చేస్తారో, మమ్మల్ని దగ్గర తీస్తారా, దూరం కొడతారా? అయ్యా మీరు ఏమి ఇస్తారో ఏదన్నా దయచేయండి. బాంచను మాకు కొడుకు లేడు, నాకు ఇల్లంతా కూలిపోయింది. అయ్యా నీ బాంచను, నాకు కొడుకులు లేరు, ఏమి లేరు. అయ్యా మీరేమన్నా చేయండి బాంచను. నా పేరు కొంకటి మహేందర్. మేము ఎస్సీ కాలనీ నివాసులం. మేము ముంపు గ్రామం కింద ప్రధాన బ్యాక్ వాటర్ కింద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ కు మాకు 3 రోజుల నుండి వర్షాలు కురవడం వల్ల ఇదంతా బ్యాక్ వాటర్ వచ్చి చేరింది. దీని వల్ల మాకు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న నాయకులు ఏదన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం. పట్టణపల్లి గ్రామ పంచాయతీలోని పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వాగు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఓటు కమ్మి ఆ వాగు ద్వారా ఈ ఇండ్లల్లోకి ప్రాజెక్టు ఉధృతం ఎక్కువై ఆ వాగు పోటు కమ్మి ఇండ్లల్లోకి నీరు ప్రవేశించడం జరిగింది. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇండ్లు కూడా కొన్ని కూలిపోవడం జరిగింది. కావున మానసికంగా నష్టపోతున్నాం, మేము ఇక్కడ ఆర్థికంగా నష్టపోతున్నాం. అనేకమైనటువంటి పాములు తేళ్లు ఇక్కడ నివసించడానికి కష్టంగా ఉన్నది. కాబట్టి దయచేసి అధికారులు కానీ, ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మామిన ప్రత్యేకమైనటువంటి దృష్టిలో ఉంచుకొని ఈ కాలనీని పూర్తిగా మన సేఫ్ జోన్లోకి తీసుకువెళ్ళి వీళ్ళందరికీ కూలి పని చేసుకొని నివసించే వాళ్ళు కాబట్టి వీళ్ళు చాలా మేమంతా కష్టపడి జీవిస్తున్నాం. కాబట్టి దయచేసి మమ్మలను R&R కాలనీకి, ఆ పడతనపల్లి R&R కాలనీకి దగ్గరలోగా మమ్మల్ని షిఫ్ట్ చేసి ఈ ప్రాజెక్టు నుండి ఎప్పటికైనా ముప్పు ఉంటుంది. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి దయచేసి మమ్మలను ఇక్కడి నుంచి
లిఫ్ట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని అధికారులను కానీ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం గారిని కోరుచున్నాం. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరుచున్నాం.